హాయ్ గాయ్స్ ఎట్లున్నారు? ఇవాళైతే మళ్ళొక మంచి బ్యూటీ టిప్‌తో మీ ముందుకొచ్చిన. అదేంటి అనుకుంటున్నారా? ఫేస్ వాష్ టాబ్లెట్స్. ఫేస్ వాష్ టాబ్లెట్స్ కూడా ఉంటాయా అని అనుకుంటున్నారా? అవునండి ఉంటాయి. మనం అనుకుంటే ఏది సాధించలేం చెప్పండి? కంపల్సరీగా సాధించొచ్చు. సో, హోమ్ మేడ్ ఫేస్ వాష్ టాబ్లెట్స్ అండ్ హోమ్ మేడ్ సోప్‌ని నేను ఈరోజు తయారు చేసి మీకు కూడా చూపించబోతున్నాను. అదెలాగో చూసేయండి. సో, దానికోసం నేనిక్కడ ఏం చేశానంటే ఒక పియర్ సోప్‌ని తీసుకొని దాన్ని మంచిగా పీల్ చేసుకున్నాను. పీల్ చేసుకోవచ్చు. లేదంటే కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే మనకు మెల్ట్ అవ్వడానికి టైం పడుతుందనేసి నేను పీల్ చేసుకున్నాను. ఆ పీల్ చేసి మనం డబుల్ బాయిలర్ మెథడ్‌లాగా హీట్ చేసుకోవాలండి. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దాంట్లో మనం ఈ పీల్ చేసుకున్న పియర్ సోప్‌ని అందులో మెల్ట్ చేయాలి. అది మెల్ట్ అయ్యాక మనం ఆల్రెడీ ఆలు జ్యూస్ నేను ఆలు తీసుకొని దాన్ని మంచిగా మిక్సీ పట్టుకొని జ్యూస్ తీసుకున్నాను. ఆ జ్యూస్‌ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆలు జ్యూస్ మన ఫేస్‌కి అప్లై చేయడం వల్ల మనకెలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను. కావాలంటే ఆ వీడియో చూసేయండి. ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి పెసరపిండండి. మన పెసలుంటాయి గదా! పచ్చి పెసలు అవి మంచిగా కొంచెం వేయించుకొని, పొడి చేసుకొని మంచిగా ఆ మెత్తటి పౌడర్‌ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ వరకి మంచిగా మిక్స్ చేసుకుంటే అన్ని ఇంగ్రీడియెంట్స్ అలా మిక్స్ అయిపోతాయన్నమాట. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం గోరువెచ్చేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. అది కాస్త గోరువెచ్చగా అయ్యేలోపు మనం ఈలోపు టాబ్లెట్ షీట్ ఉంటుంది కదా! మనం ఏదైనా టాబ్లెట్స్ రౌండ్ షేప్ గానీ, ఓవెల్ షేప్ గానీ ఏ షేప్‌లో అయినా మీ ఇష్టం. షీట్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని మంచిగా పారాషూట్ ఆయిల్ ఉంటుంది గదా! దాన్ని అన్నిట్లో ఫిల్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే మనకు ఇంకా సోప్ గూడా రెడీ అవుతుంది కాబట్టి ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పియర్ సోప్‌ని మంచిగా సిరంజ్ ద్వారా ఇందులో ఫిల్ చేసుకోండి. నీట్‌గా వస్తుంది మనకి. మీ ఇంట్లో సిరంజ్ అవైలబుల్‌గా లేకపోతే స్పూన్‌తో అయినా ఫిల్ చేసుకోవచ్చు. కాకపోతే నీట్‌గా ఫిల్ చేసుకోండి బయటకి రాకుండా. అప్పుడైతేనే మంచిగా మనకు టాబ్లెట్స్ మంచిగా ఫార్మ్ అయితాయి. చూస్తున్నారు కదా! ఇలా నీట్‌గా మంచిగా టాబ్లెట్ షీట్‌లో అంతా ఫిల్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన సోప్‌ని మనము బౌల్స్‌లలో ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రూమ్ టెంపరేచర్‌లో ఒక 2-3 అవర్స్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టేసుకొని డ్రై చేసుకోవచ్చు. నేనైతే రూమ్ టెంపరేచర్‌లోనే డ్రై చేశాను. ఆఫ్టర్ 3 అవర్స్ అయితే నాకు ఇలా డ్రై అయిపోయినాయి. టాబ్లెట్స్ గానీ, సోప్స్ గానీ మంచిగా డ్రై అయినాయి. కావాలంటే మీరే చూడండి టాబ్లెట్స్ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మనకు డ్రై అయిన తర్వాత. అసలు ఈ ఫేస్ వాష్ టాబ్లెట్స్‌ని చూడగానే నాకైతే భలే అనిపించింది నిజంగా. మనం బయటికెళ్ళినప్పుడు ఫేస్ వాష్‌లు అవి ఇవి క్యారీ చేస్తుంటాం కదా! వాటి కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటాం. కాకపోతే ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుంటే మాత్రం మనకైతే చాలా బావుంటుంది. అండ్ స్కిన్ కూడా మంచిగా వైట్‌గా అవుతుంది. చాలా స్మూత్‌గా కూడా అవుతుంది. సోప్స్ అండ్ టాబ్లెట్స్ అయితే నాకు పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. వీడియోలో చూస్తున్నారు కదా! ఎంత బాగొచ్చాయో. మీరే చూడండి. నాకైతే భలే అనిపిస్తుంది. ఇవన్నీ ఇలా చేసి పెట్టుకుంటే మంచిగా మనకెప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. సరే సోప్స్, టాబ్లెట్స్ అయితే మనం బానే రెడీ చేసుకున్నాం. మరి అవి ఎంతవరకు వర్క్ అవుతాయో మీరు కూడా చూడండి. ఇవి అసలు ఫోమ్ వస్తాయా అని చాలా మందికి డౌట్ కదా! ఒక్కసారి మీరే చూడండి. నేను లైవ్‌లో చూపిస్తున్నాను. ఒక్క టాబ్లెట్ తీసుకున్నాను నేను జస్ట్ అంతే. ఆ టాబ్లెట్‌ని జస్ట్ మనం వాటర్‌లో తడి చేసి ఇలా రబ్ చేస్తే మంచిగా అసలు ఫోమ్ అయితే మంచిగా వస్తుంది. అండ్ మనం అందులో పెసరపిండి కూడా యాడ్ చేసాం కాబట్టి మంచిగా స్క్రబ్బింగ్ లాగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక్క టాబ్లెట్ మనం 2-3 టైమ్స్ వరకు వాడుకోవచ్చండి మంచిగా. అది వాడాక ఒకసారి డ్రై అయ్యాక మళ్ళీ అందులో యేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే సోప్‌ని గూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఒక 2-3 టైమ్స్ ఇలా రబ్ చేసామనుకోండి మంచిగా నురుగొస్తుంది. అలాగే పెసరపిండి గూడా మంచిగా స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది ఇక్కడ. ఇందులో ఆలు జ్యూస్ గూడా యాడ్ చేసాం కాబట్టి మన స్కిన్ మరింత వైట్‌గా అవుతుంది. పెసరపిండి గూడా చాలా మందికి పడుతుందండి. బియ్యపిండి, శనగపిండి పడని వాళ్ళకి కూడా పెసరపిండి బాగా వర్క్ అవుతుంది. సో, మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. కావాలంటే అవి కూడా చూసేయండి.